జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో శని 11వ ఇంట ఉండడం వల్ల ఇచ్చేటువంటి శుభ ఫలితాలు ఏమిటి అనేది తెలుసుకుందాము. పాపగ్రహాలు ఏవైనా కానీ 3, 6, 11 ఈ స్థానాల్లో శుభ ఫలితాలని ఇస్తాయి. అలాగే పాపగ్రహమైనటువంటి శని కూడా 11వ ఇంట ఎక్కువగా శుభ ఫలితాలను ఇస్తాడు. అయితే ఏ గ్రహము ఏ ఇంట్లో ఉన్నప్పటికీ పూర్ణమైనటువంటి శుభ ఫలితాలు అయితే పరిపూర్ణమైనటువంటి పాప ఫలితాలు అంటే దుష్ఫలితాలు ఎప్పుడూ ఇవ్వరు, ఎప్పుడు మిక్స్గా ఉంటుంది. ఉదాహరణకి 11వ శని ఉన్నప్పుడు శుభ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి, నెగిటివ్ రిజల్ట్స్ కంటే కూడా. అంటే నెగిటివ్ కంటే కూడా పాజిటివ్ రిజల్ట్స్ ఎక్కువగా ఉండడానికి సహకరించేటువంటి ప్లేస్మెంట్ శనికి 11వ స్థానం. అయితే ఈ శని యొక్క కారకత్వాలు మనకి తెలుసును. స్లో ప్లానెట్, అలాగే కష్టపడి పనిచేసే తత్వానికి, కష్టార్జితం ద్వారా జీవితంలో పైకి రావడానికి, స్వయం కృషితో వ్యక్తి కింద నుంచి కూడా పైకి ఎదగడానికి కారకత్వం వహించేటువంటి ప్లానెట్ శని. అలాగే శని మాసెస్కి 10 మందితో కలిసి పనిచేయడానికి, సర్వీస్ చేయడానికి కారకత్వం వహించేటువంటి ప్లానెట్. అంటే ఒక జాబ్లో సర్వీస్ చేయడం, ఒక వ్యవస్థలో పనిచేస్తూ ఆ వ్యవస్థకి సేవలు అందించడము. అది ప్రభుత్వ రంగ సంస్థ అవ్వచ్చు, ప్రైవేట్ సంస్థ అవ్వచ్చు. అలాగే తాను ఉద్యోగంలో పనిచేస్తూ పైకి రావడానికి, ఇటువంటి వాటికి ఎక్కువగా ఉపకరించేటువంటి గ్రహము శని. అలాగే 10 మందితో కలిసి పనిచేస్తూ అందరితో కలిసిమెలిసి ఉండడం అనేది శని పాజిటివ్గా ఉన్నప్పుడు ఇచ్చేటువంటి ఒక ముఖ్యమైనటువంటి లక్షణం. కాబట్టి ఇటువంటి మంచి కారకత్వాలు కలిగిన శని 11వ ఇంట ఉంటే సాధారణంగా శుభ ఫలితాలు ఇస్తాను అందరూ చెప్తారు. అయితే 11వ ఇల్లు అనేది దేనికి చూస్తాము అనేది ఒకసారి మనం చూస్తే అది లాభస్థానము అంటాం. అంటే అందులో శని ఉంటే లాభం వస్తుంది అని మాత్రమే కాదు. 11వ ఇంట్లో యొక్క పోర్ట్ఫోలియోస్ చూసినట్టయితే ఉద్యోగంలో ఎదుగుదల, ఫ్రెండ్ సర్కిల్, అలాగే ఉన్నత వర్గమైనటువంటి మనుషులతో మంచి సత్సంబంధాలు, వాళ్ళతో మంచి రిలేషన్స్. అంటే సమాజంలో ఒక పొలిటీషియన్స్, రిచ్ బిజినెస్ పీపుల్, వీళ్ళతో కనెక్షన్స్ బాగా ఉండడానికి కూడా 11th హౌస్ బాగా ఉపకరిస్తుంది. అలాగే సెకండ్ మ్యారేజ్కి, లవ్ అఫైర్స్, ఫెయిల్యూర్ ఆర్ సక్సెస్, దీనికి కూడా 11th హౌస్ నుంచే చూడాల్సి ఉంటుంది. అలాగే బిజినెస్ గెయిన్స్, వ్యాపారం ద్వారా లేదా ఉద్యోగంలో ఉన్నత స్థాయిని చేరుకోవడానికి 11th హౌస్ చూడాలి. 11th హౌస్ అనేది 5th హౌస్కి 7th హౌస్ ఆపోజిట్ హౌస్. కాబట్టి 5th హౌస్ హృదయస్థానం. ఈ 11th హౌస్ అనేది ఆ వ్యక్తి యొక్క జీవితంలో కొన్ని కోరికలు ఉంటాయి. అంటే ఒక ఆశయాలు కానీ, ఇది నేను సాధించాలి అని, వాటిని సాధించడానికి ఉపయోగపడేటువంటి స్థానము లాభస్థానం 11th హౌస్. కాబట్టి ఇన్ని మంచి లక్షణాలు కలిగినటువంటి హౌస్ 11th హౌస్. అయితే 11th హౌస్ అనేది మ్యాలిఫిక్ హౌసెస్లో ఒకటి. 3, 6, 11 గ్రూప్లో 11th అనేది మ్యాలిఫిక్ హౌస్. అంటే అది పెయిన్ని ఇంజెక్ట్ చేసేటువంటి ఒక హౌస్, ఒక పెయిన్ని కలగజేసేటువంటి స్థానము లాభస్థానం. కాబట్టి కేవలం 11th ఉన్నారు కాబట్టి అంతా మంచిగా జరుగుతుంది అని అనుకోకూడదు. ఉదాహరణకి 11th లార్డ్ కనుక రెట్రోగ్రేడ్ అయ్యి రాశిలో నీచ పొంది లేదా నవాంశలో నీచ పొందితే బలం చాలా తగ్గి ఆ వ్యక్తి ఆ గ్రహం యొక్క మహాదశ నడుస్తున్నప్పుడు చాలా స్ట్రగుల్స్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. ఉదాహరణకి సింహ లగ్నానికి బుధుడు 2nd అండ్ 11th లార్డ్. ఈ బుధుడు చాలా డెలికేట్ ప్లానెట్. ఇటువంటి బుధుడు కనుక 11th లార్డ్షిప్ తీసుకుని రెట్రోగ్రేడ్ అయ్యి 11thలో ఉన్నా లేదా నీచ పట్టినా, అంటే అష్టమంలో చాలా ప్రాబ్లమ్స్ని కలగజేస్తాడు. అటువంటి జాతకుడికి బుధ మహాదశ కనుక వచ్చినట్టయితే
ఆ బుధ మహాదశలో వారు ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు ఎక్కువగా ఒడిదుడుకులు ఎదుర్కోవడము, అలాగే అనుకున్నవి కొన్ని ఫెయిల్ అయ్యి తర్వాతే సాధించడము, మనిషిని చాలా మానసికంగా ఒక దెబ్బ కొట్టడము, ఇటువంటి కొన్ని రిజల్ట్స్ని మనం చూడొచ్చు. ఎందుకంటే బుధుడు చాలా సెన్సిటివ్ ప్లానెట్. మైండ్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే గ్రహాల్లో బుధుడు ఒకడు, చంద్రుడు బుధుడు. కాబట్టి 11th లార్డ్ కూడా కొన్ని కష్టాలు కలుగజేస్తాడు. అదే శని సపోర్ట్ ఉంటే 11th ఉండి ఆ రిజల్ట్ కొంత పాజిటివ్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 11th హౌస్ అనేది కేవలం లాభస్థానమే కాదు, అది ఒక మ్యాలిఫిక్ హౌసు, స్ట్రగుల్ని పెయిన్ని కలుగజేసేటువంటి హౌస్. ఉదాహరణకి మూవబుల్ సైన్స్ అంటే చరరాశులు తీసుకుంటే దానికి 11th హౌస్ అనేది బాధక స్థానం అవుతుంది. అటువంటిప్పుడు 11th లార్డ్ బాధకాలాడ్ అవుతాడు. చరరాశులు అంటే మేషము, అలాగే కర్కాటకము, తుల, మకరము, వీటికి 11th లార్డ్ బాధకాలాడ్ అవుతాడు. ఆ విధంగా చూసినట్టయితే మేషలగ్నానికి శని బాధకాలాడ్ అవుతాడు. కాబట్టి బాధకాలాడుగా ఉన్న శని తన మహాదశలో కొన్ని ఇబ్బందుల్ని కలగజేస్తాడు. అయితే శని ఎప్పుడూ కూడా ఇటువంటి బాధక స్థానం తీసుకోవచ్చు, 6, 8, 12 లార్డ్షిప్ తీసుకోవచ్చు. ఇబ్బందులు పెట్టినప్పుడు దాని నుంచి ఆ జాతకుడు కొన్ని లెసన్స్ నేర్చుకుని తర్వాత జీవితంలో వాటిని అప్లై చేసి మరింత ఎదగడానికి సహాయపడేటట్టుగా ఉంటాయి శని ఇచ్చేటువంటి కష్టాలు. ఆ విధంగా చూసినట్టయితే శని 11th హౌస్లో ఉండడం అనేది ఒక పాజిటివ్ ఇండికేషన్. కష్టాలు పడినా కానీ ఆ వ్యక్తి జీవితంలో పైకి వస్తాడు. ఇక కొన్ని లగ్నాలు తీసుకుంటే 11th హౌస్లో శని చాలా మంచి రిజల్ట్స్ ఇస్తాడు. ఉదాహరణకి మేషలగ్నం, దానికి 11th లార్డ్ శని. బాధకాలు ఆడినప్పటికీ తన ఇంట్లో తను ఉంటే మంచి ఫలితాలనే ఇస్తాడు. అలాగే మీనానికి 11th లార్డ్ శని. ఆ మీన లగ్న జాతకులు కూడా 11th శని ఉండడం అనేది చాలా కలిసి వచ్చేటువంటి అంశం. అలాగే ధనుర్లగ్నానికి తీసుకున్నట్టయితే శని 11th ఉచ్చ పొందుతాడు. అది శుక్రుడింట్లో ఉంటాడు కాబట్టి చాలా మంచి రిజల్ట్స్ ఇస్తాడు శని శుక్రుడింట్లో. తులలో ఉన్న, వృషభంలో ఉన్న. ఇటొచ్చి తులలో శని ఉచ్చ పొందుతాడు కాబట్టి మరింత మెరుగైన ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇంకొకటి శని ప్రత్యేకంగా శని ఎంత పాపాధిపత్యం తీసుకుని ఉన్నా ఉచ్చ పొందినప్పుడు ఆ జాతకుడికి మేలు చేస్తాడు. తనున్న ఇంట్లో ఆ భావానికి సంబంధించినటువంటి కారకత్వాల విషయంలో శని కొంత మేలు చేస్తాడు ఉచ్చలో ఉన్నప్పుడు. కాబట్టి ఈ ధనుర్లగ్నాన్ని కూడా శని 11th చాలా మంచి రిజల్ట్స్ ఇస్తాడు. ఇక కర్కాటక లగ్నానికి తీసుకున్నట్టయితే శని 11th ఉండడం అనేది చాలా మంచి ప్లేస్మెంటు. అలాగే సింహలగ్నాన్ని కూడా శని మంచిదే 11th ఉండడం, ఎందుకంటే అది బుధుడి క్షేత్రం కాబట్టి బుధుడి ఇంట్లో శని చాలా కంఫర్టబుల్గా ఉంటాడు, మంచి రిజల్ట్స్ని ఇవ్వడానికి ట్రై చేస్తాడు. అయితే ఇందులో కొన్ని నెగిటివిటీస్ని కూడా మనం చూసినట్టయితే, ఉదాహరణకి కర్కాటక లగ్నానికి 11th హౌస్లో శని ఉన్నప్పుడు అది శుక్రుడి యొక్క ఇల్లు కావడం చేత అదే ఇంట్లో కనుక 7th లార్డ్షిప్ కూడా తీసుకుంటాడు. అంటే 7th లార్డ్ అయ్యి 11th హౌస్లో ఉండడము, అలాగే శుక్రుడితో కనుక సంబంధం పెట్టుకుని శుక్రుడు రెట్రోగ్రేడ్ అవ్వడము, లేదా 5th లార్డ్తో కనెక్షన్స్ ఉన్నట్టయితే లవ్ ఫెయిల్యూర్స్ అవ్వడము, లేదా లవ్ సక్సెస్ అయినప్పటికీ మ్యారేజ్ అయిన తర్వాత మ్యారీడ్ లైఫ్లో ప్రాబ్లం రావడం, ఇటువంటి కొన్ని నెగిటివ్ ఎఫెక్ట్స్ ఇస్తాడు. అయితే వాళ్ళ మ్యారీడ్ లైఫ్ సక్సెస్ఫుల్గా ఉంటుంది మ్యారేజ్ కనుక అయితే. అంటే లవ్ ఫెయిల్యూర్ అవుతుందా సక్సెస్ అవుతుందా అనేది ఆ బలాన్ని బట్టి చెప్పాల్సి ఉంటుంది. కానీ ఎక్కువ శాతం లవ్ అఫైర్స్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. అయితే శని ఎప్పుడైతే 9th, 2nd, 7th ఈ లార్డ్స్తో సంబంధం కలిగి 11th హౌస్లో ఉంటాడో అది చాలా మంచి ప్లేస్మెంట్ శనికి. వారికి బిజినెస్లో మంచి లాభాలు కలిగించడము, స్వయం కృషితో అంటే ఓన్ బిజినెస్ పెట్టి జాబ్ కాకుండా తానే సొంతంగా ఒక బిజినెస్ స్టార్ట్ చేసి అభివృద్ధిలోకి రావడము,
ఇటువంటి కాంబినేషన్స్ కూడా శని 11th ఉన్నప్పుడు అవకాశం ఎక్కువగా ఇస్తాడు. ఎందుకంటే 11th హౌస్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు 11th ముఖ్యంగా శని ఎందుకంటే స్వయం కృషి, తనంతా తాను పని చేయాలి అనేది 11th హౌస్లో బాగా ఇచ్చేటువంటి ఒక స్థానం. అయితే మిగతా కాంబినేషన్స్ కూడా చూడాలి. 5th లార్డ్ అలాగే 11th లార్డ్తో రిలేషన్ బాగుండాలి. 6th లార్డ్ వీక్గా ఉండాలి. ఎప్పుడైతే 6th స్ట్రాంగ్గా ఉంటుందో ఆ మనిషి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కంటే కూడా ఏదో ఒక ఆర్గనైజేషన్లో పనిచేయడము, ఆ ఆర్గనైజేషన్లో చాలా ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు. బట్ స్టిల్ అతను ఒక ఎంప్లాయీగా ఉండడము, ఇటువంటివి మనం చూడొచ్చు. ఇండివిజువల్గా బిజినెస్ స్టార్ట్ చేయాలి అన్నప్పుడు 7th హౌస్, 5th హౌస్, 11th హౌస్ ఇవి స్ట్రాంగ్గా ఉండాలి. ఇటువంటి కాంబినేషన్స్లో శని ఉన్నప్పుడు చాలా మంచి ఫలితాలను ఇస్తాడు జాతకుడికి. ఓన్ బిజినెస్ రన్ చేసి అందరూ పైకి రావడానికి ఎంతగానో ఉపకరించేటువంటి ఒక ప్లేస్మెంట్. ఉదాహరణకి ధనుర్లగ్నాన్ని కనుక తీసుకున్నట్టయితే ధనుర్లగ్నాన్ని 2nd and 3rd లార్డ్ 11th ఉచ్చలో ఉంటాడు. కాబట్టి ఇది మంచి ధనయోగాన్ని కలగజేస్తుంది. వారు ఇటువంటి ఆర్టిస్టిక్ ఒక మెంటాలిటీ కూడా కలిగి ఉండడానికి చాలా అవకాశం ఉంది. మూవీస్, మ్యూజిక్, డ్యాన్స్ ఇటువంటి రంగాల్లో చాలా పేరు ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఇచ్చేటువంటి కాంబినేషన్ 11th శాటర్న్ ధనుర్లగ్నానికి. కాబట్టి 11th హౌస్ అనేది శని ఎప్పుడు ఉన్నా ఏ లగ్నం అయినప్పటికీ మంచి రిజల్ట్స్ ఇవ్వడానికే ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ప్రిడామినెంట్లీ పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు శని 11th హౌస్లో. అయితే 11th హౌస్లో శని ఉన్నప్పుడు ఒక ప్రాబ్లం ఏంటి అంటే, ఆ శని కనుక వక్రించి లేదా డైరెక్ట్ మోషన్లో ఉన్నా కానీ కుజ రాహులతో కలిసి 11th హౌస్లో ఉన్నట్టయితే సంతానం విషయంలో చాలా ప్రాబ్లమ్స్ ఇస్తాడు. చాలాసార్లు చాలా కేసెస్లో సంతానం లేకపోవడం అనేది మనం చూస్తూ ఉంటాము. ఎందుకంటే 5th హౌస్ని ఆస్పెక్ట్ చేస్తాడు డైరెక్ట్ ఆస్పెక్ట్తో. అలాగే కుజరాహుల సంబంధం వల్ల కూడా పిల్లలు అసలు లేకపోవడము, ఇటువంటి కొంత నెగిటివ్ రిజల్ట్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది. అయితే ఆ 5th లార్డ్ బలంగా ఉండి నవాంశలో సప్తాంశలో కనుక బలంగా ఉంటే పిల్లలు కలుగుతారు. కొద్దిగా లేటుగా కలగచ్చు, తర్వాత వారు జీవితంలో మంచి స్థాయికి కూడా చేరుకుంటారు. అయితే మెజారిటీ కేసెస్లో ఇటువంటి ఎక్సెప్షన్స్ అంటే స్ట్రెంగ్త్ అనేది ఉన్నప్పుడు 5th లార్డ్కి రిజల్ట్స్ మారుతాయి. అలాగే శని 11th ఉండి లగ్నాన్ని చూస్తాడు, అలాగే 8th హౌస్ని చూస్తాడు. వీళ్ళ స్వభావం చాలా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడము, ఏది కూడా దూకుడుగా నిర్ణయాలు తీసుకునే స్వభావం వీళ్ళకి ఉండదు. ఏ విషయం వచ్చినా కానీ, ఎటువంటి క్రైసిస్ వచ్చినా కానీ కొంత నిదానించి ఆలోచించి ముందడుగు వేస్తారు వీళ్ళు. ఇది శనిచ్చేటువంటి చాలా అద్భుతమైనటువంటి వీళ్ళకి ప్లస్ పాయింట్ 11th శాటర్న్ అనేది ఉన్న జాతకులకి. అయితే వీళ్ళకి అడపాదడపా హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉండడము, దీనివల్ల కొంచెం హాస్పిటలైజేషన్ అవ్వడము, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే పిత్రార్జితమైనటువంటి ఏదైతే మనకి రావాలో ప్రాపర్టీ, అందులో లాసెస్ రాకపోవడము, చేతికి అందకపోవడం వంటి రిజల్ట్స్ ఇస్తాడు. అదే 8th హౌస్ లార్డ్ 8th లార్డ్ కనుక శాటర్న్ ఫ్రెండ్ అయ్యి స్ట్రాంగ్గా ఉంటే జాతకంలో అటువంటి ప్రాబ్లమ్స్ ఇప్పుడు 11th శాటర్న్. కాబట్టి 11th శాటర్న్ అనేది శనికి చాలా అద్భుతమైనటువంటి కాంబినేషను. ముఖ్యంగా ఈ 11th శాటర్న్ ఉన్నప్పుడు 9th లార్డ్తో 10th లార్డ్తో మంచి రిలేషన్ కనుక ఉంటే వారు గవర్నమెంట్ జాబ్లో చాలా ఉన్నతమైన స్థాయికి ఎదగడము, ముఖ్యంగా ఐపీఎస్ వంటి జాబులతో. ఇంకొక ఉదాహరణ చూడాలంటే ఈ శని శుక్రులు కనుక 11th ఉండి అది శుక్రుడికి అనువైనటువంటి ఇల్లు అయ్యి రవి కూడా ఆ స్థానంతో రిలేషన్ కలిగి ఉంటే చాలామంది హారోస్కోప్స్లో మనం వాళ్ళకు ఐఏఎస్ ఆఫీసర్లుగా అవుతూ ఉంటారు. పైగా వారికి సమాజంలో మంచి గుర్తింపు, వారు ఒక రోల్ మోడల్గా ఉండడము, వారి సలహాలని తీసుకుంటూ ఉంటారు. చాలామంది వెళ్ళి ఏదన్నా ఒక క్రైసిస్ వచ్చినప్పుడు ఇటువంటి పదవుల్లో కూడా వాళ్ళు ఉంటారు. అలాగే తమ ఉన్న ఊరిలో కూడా వారికి ఒక మంచి పేరు ఉండడము, 10 మందితో మంచి సంబంధాలు ఉండడం, ఇటువంటి చక్కటి రిలేషన్స్ ఇస్తారు శని శుక్రులు 11th సంబంధం ఉంటే. అయితే 9th 10th కూడా కనెక్ట్ అయ్యి ఉండాలి. అలాగే 11th శాటర్న్ ఉండి 6th లార్డ్తో కుజుడితో రవితో సత్సంబంధాలు ఉంటే వీళ్ళు ఐపీఎస్ వంటి జాబుల్లో బాగా రాణించడము, పోలీస్ డిపార్ట్మెంట్, అలాగే మిలిటరీ, సిబిఐ ఇటువంటి డిపార్ట్మెంట్స్లో వాళ్ళు చాలా ఉన్నతమైన స్థాయికి చేరుకుంటారు. ముఖ్యంగా రాహు కూడా ఉన్నట్టయితే
వీరు తప్పకుండా ఒక ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో అంటే పోలీసులో కూడా సిబిఐ, సిఐడి ఇటువంటి కొన్ని ఏజెన్సీస్లో క్రిమినల్ ఇన్వెస్టిగేషన్లో మంచి పేరు తెచ్చుకోవడం, ఇటువంటి లైఫ్ స్టైల్ వాళ్ళకి ఇస్తాడు శని. అలాగే శని 8th లార్డ్తో మంచి రిలేషన్ పెట్టుకుని 11th ఉండి 5th లార్డ్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు, అలాగే 9th లార్డ్ కూడా స్ట్రాంగ్గా ఉంటే వీళ్ళు రీసెర్చ్ ఓరియంటెడ్ మైండ్గా ఉంటుంది వీళ్ళకి. అంటే ఏదో ఒక సంస్థలో రీసెర్చ్ వింగ్లో మంచి పేరు తెచ్చుకోవడము, అలాగే రీసెర్చ్లో వాళ్ళకి అవార్డ్స్ రావడము, ఇటువంటి చక్కని ఫలితాలను కూడా అందజేసే అవకాశం ఉంది. అలాగే బుధుడు కూడా ఇటువంటి కాంబినేషన్లో ఉంటే చాలా చిన్న చిన్న విషయాలను కూడా వీళ్ళు పసిగట్టి రీసెర్చ్ ద్వారా పబ్లిష్ చేయడము, ఇటువంటి మంచి రిజల్ట్స్ని ఈ శని 11th ఉండి ఇస్తాడు. ఇక ఒక్కొక్క లగ్నానికి శని 11th ఉండి ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాడో అని చూసినట్టయితే, మేష లగ్నానికి 11th శని ఓన్ హౌస్లో ఉంటాడు కాబట్టి మంచి రిజల్ట్స్ ఇస్తాడు. రవి యొక్క కనెక్షన్ ఉన్నట్టయితే వాళ్ళు పాలిటిక్స్లో షైన్ అవ్వడానికి మంచి అవకాశాలు ఉంటాయి. అయితే దానికి 8th లార్డు, 6th లార్డు, 10th లార్డు వీళ్ళ రిలేషన్ కూడా అవసరం అవుతుంది. అలాగే వృషభ లగ్నానికి తీసుకుంటే 11th హౌస్ మీనము, గురువు ఇంట్లో శని చాలా కంఫర్టబుల్గా ఉంటాడు. అయితే 8th హౌస్ అయిన గురువు కనుక స్ట్రాంగ్గా ఉండి శనితో కనుక కలిసి ఉండడము, లేతే శనిని చూస్తూ ఉండడం కనుక జరిగితే, ఇందాక చెప్పినట్టుగా చాలా వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ రీసెర్చ్ వింగ్లో పనిచేస్తూ మంచి పేరు తెచ్చుకోవడానికి అవకాశం ఇస్తాడు. అండ్ దే ఆర్ వెరీ ఫిలసాఫికల్, అంటే ఒక తత్వవేత్తలుగా ఎదగడానికి కూడా ఎక్కువగా సహాయపడతారు 11th హౌస్ శాటర్న్. మిథున లగ్నాన్ని కనుక చూసుకున్నట్టయితే 11th నీచ పెట్టినప్పటికీ కుజుడితో మంచి సంబంధాలు కనుకుంటే 6th లార్డ్ అయిన కుజుడితో వీళ్ళు క్రీడా రంగంలో బాగా పైకి రావడానికి అవకాశాన్ని కల్పిస్తాడు. అలాగే 11th హౌస్లో ఇదే 11th హౌస్లో రవి కనుక ఉన్నట్టయితే మిథున లగ్నానికి, అలాగే 8th లార్డు, 4th లార్డ్, 10th లార్డ్ వీళ్ళు కూడా స్ట్రాంగ్ ఉంటే పాలిటిక్స్లో మంచి రైజ్ని ఇస్తాడు. ఇక్కడ నీచభంగ రాజయోగం జరిగి. అలాగే కర్కాటక లగ్నానికి 11th హౌస్ అయిన వృషభంలో శని చాలా మంచి రిజల్ట్స్ ఇస్తాడు. వృషభం అనేది శనికి చాలా కంఫర్టబుల్ హౌస్, అందులో కూడా శని చాలా చక్కటి రిజల్ట్స్ని ఇస్తాడు. గురువుతో సంబంధం కూడా మంచిదే. అడపాదడపా కొద్దిగా హెల్త్ ఇష్యూస్ ఇచ్చినప్పటికీ వీరికి ఎకనామిక్గా, ఫినాన్షియల్గా మంచి సౌండ్ పొజిషన్లో వీళ్ళు ఉండడానికి సహాయపడతాడు. ఇక సింహ లగ్నానికి 11th బుధుడింట్లో శని కనుక ఉన్నట్టయితే మిథునంలో చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తాడు. ఎందుకంటే వీరికి 6th and 7th లార్డ్ అవుతాడు. అయితే అటువంటి 11th హౌస్లో ఉన్న శనితో 5th లార్డ్ అయిన గురువు, శుక్రుడు కూడా కలిసి ఉండడము, లేదా వాళ్ళతో సంబంధం ఉన్నప్పుడు కొంత లవ్ అఫైర్స్, వాటి వల్ల ఫెయిల్యూర్స్కి ఎక్కువ ఛాన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక మిథున లగ్నానికి, కన్యా లగ్నానికి కనుక చూసినట్టయితే 11th హౌస్ అనేది కర్కాటకం. ఇక్కడ శని ప్లేస్మెంట్ అంతా కంఫర్టబుల్ కాదు, ఎందుకంటే కొన్ని సైకలాజికల్ ఇష్యూస్ ఇచ్చే అవకాశం ఉంది. అయితే 5th లార్డ్గా 11th హౌస్లో ఉండడం కొంత చిల్డ్రన్ విషయంలో కూడా కొన్ని డిసప్పాయింట్మెంట్స్ అనేవి ఉంటాయి. చూడాలి, ఇక వాళ్ళకి పిల్లలు ఉండకపోవడమా, లేకపోతే పుట్టిన తర్వాత వాళ్ళతో కొంత హెల్త్ ఇష్యూస్ రావడమా, ఇటువంటివి డిఫరెంట్ రిజల్ట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇక తులా లగ్నాన్ని కనుక చూసినట్టయితే 11th అంటే రవి ఇంట్లో శని ఉండడం వల్ల ఎక్కువగా స్ట్రగుల్ చేసి జీవితంలో పైకి రావడము, కానీ జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవడము, అలాగే పాలిటిక్స్ రంగంలో రాణించడానికి ఎక్కువగా అవసరమైనటువంటి కాంబినేషన్స్ ఈ ప్లేస్మెంట్లో ఈజీగా కలుగుతాయి. దానికి ఇందాక చెప్పినట్టుగా 4th లార్డ్, 6th లార్డ్, 8th లార్డ్ వీళ్ళతో సత్సంబంధం ఉన్నప్పుడు కూడా పాలిటిక్స్లో షైన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే వృశ్చిక లగ్నాన్ని కనుక చూసినట్టయితే 11th హౌస్ కన్యలో శని యొక్క ప్లేస్మెంట్ చాలా మంచిది. ఇక్కడ కనుక బుధుడు స్ట్రాంగ్గా ఉండి 5th లార్డ్తో మంచి రిలేషన్ ఉంటే జ్యోతిష్ శాస్త్రము ఇటువంటి వాటిలో మంచి ప్రావీణ్యాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే ధనుర్ లగ్నానికి కిందకే చెప్పుకున్నాము, 11th శని చాలా బాగా యోగిస్తాడు. మకర లగ్నానికి 11th శని వృశ్చికం కుజుడిల్లు అయినప్పటికీ కుజుడు కనుక స్ట్రాంగ్గా ఉంటే వీరికి మ్యారీడ్ లైఫ్ బాగుంటుంది. లేకపోతే కొంత లవ్ ఫెయిల్యూర్ అవ్వడము, లవ్లో ప్రాబ్లం రావడము, మ్యారేజ్ అయిన తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ రావడం వంటి రిజల్ట్స్ ఇచ్చినప్పటికీ వీళ్ళు సమాజంలో మెటీరియలిస్టిక్గా, అంటే ఒక ఆర్గనైజేషన్లో ఒక ఉన్నత స్థాయికి చేరుకోవడము, ఇటువంటి మంచి రిజల్ట్స్ మాత్రం ఇచ్చి తీరుతాడు. అలాగే కుంభలగ్నానికి 11th ధనస్సులో శనికి మంచి ప్లేస్మెంట్. అది గురువుతో మంచి సంబంధాలు ఉన్నప్పుడు వారికి ఆధ్యాత్మిక చింతన, దైవభక్తి, ఇటువంటి పురాణ శాస్త్రాల్లో మంచి అభినవేశము, ఇంట్రెస్ట్ కలిగి ఉండడము, ఇటువంటి రిజల్ట్స్ని ఇస్తాడు. అలాగే మీన లగ్నానికి 11th లార్డ్ 11th మకరంలో ఉండడం చాలా మంచి ప్లేస్మెంటు. వీరికి ధనానికి, అంటే వీరు కూడా ఎక్కువగా ధనం సంపాదించాలి,
ఇటువంటి మెంటాలిటీతో ఉండి ఎక్కువగా ధనాన్ని వాళ్ళు సంపాదించడము, మెటీరియలిస్టిక్గా సక్సెస్ అయ్యి రిచ్ పర్సన్గా నిలబడడం అనేది జరుగుతుంది. ఈ 11th హౌస్లో శాటర్న్ ఉన్నప్పుడు 7th హౌస్తో అలాగే 9th హౌస్తో 4th హౌస్తో సత్సంబంధాలు కలిగి స్ట్రాంగ్గా ఉన్నప్పుడు వాళ్ళు ఫారిన్ ట్రావెల్ ద్వారా ఎక్కువగా ధనాన్ని సంపాదించడము, కెరియర్లో రైజ్ అవ్వడము అనేది శని ఇస్తాడు. ఇది చాలా మంచి ప్లేస్మెంట్. 11th హౌస్ శాటర్న్ ఉన్నప్పుడు 9th and 7th లార్డ్ అండ్ 4th లార్డ్తో రిలేషన్ అనేది చాలా బాగా ఉపయోగపడేటువంటి ఒక అంశము. 8th లార్డ్తో కూడా మంచి రిలేషన్ ఉంది. వీళ్ళతో పాటు 8th లార్డ్తో కూడా చక్కటి రిలేషన్ ఉంటే వాళ్ళు ఫారెన్లో సెటిల్ అవ్వడం కూడా మనం చూడొచ్చు. కాబట్టి 11th హౌస్ శాటర్న్ అనేది చాలా అద్భుతమైనటువంటి కాంబినేషను. అయితే ఈ లవ్ ఫెయిల్యూర్స్, చిల్డ్రన్ ప్రాబ్లం అనేవి నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఇందులో. అవి కూడా మనం ఇండివిజువల్ బేసిస్గా ఆ లార్డ్స్ ఎలా ఉన్నారు అని చూస్తే తప్ప మనకు ఒక క్లారిటీ రాదు ఈ విషయంలో నెగిటివిటీ ఎంతవరకు ఉంది అని. ప్రతిసారి పిల్లలు ఉండరు అని చెప్పలేము, ప్రతిసారి లవ్ ఫెయిల్యూర్ అవుతుందని కూడా చెప్పలేము. ఆ బలాబలాన్ని బట్టి మనం ఒక నిర్ధారణకు రావచ్చు. అయితే ఆ ఏరియాస్లో కొంచెం డిస్టర్బెన్స్ అనేది మాత్రం ఇస్తాడు. కానీ మెజారిటీ ఆఫ్ ది రిజల్ట్స్ పాజిటివ్గా ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది శని 11th హౌస్లో ఉన్నప్పుడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.